ఎమ్మెల్యే సవాల్ కాంగ్రెస్ నేతల ప్రతి సవాల్ కట్ చేస్తే కారు ధ్వంసమైపోయింది. కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కామారెడ్డిలో క్షణక్షణం కూడా టెన్షన్ గా మారిపోయింది. కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎమ్మెల్యే కేవీఆర్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. అరోరా భూములపై చర్చకు రావాలన్న ఎమ్మెల్యే రమణారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చేశారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి ఆయన వచ్చిన కారును ధ్వంసం చేసి ఆ కారుకు నిప్పు పెట్టేశారు. పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు కూడా. అయితే అంతకు మునుపు వెంకటరమణారెడ్డిని బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నివాసం నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే ఇంటి ముందే భారీగా మోహరించి ఉన్నారు పోలీసులు. ఎమ్మెల్యే ఇంటిని పూర్తిగా దిగ్బంధించారు. ఆయన బయటకు రాకుండా అక్కడే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరోరా భూములపై కాంగ్రెస్ ఆరోపణలతో ఈ రచ్చ మొదలైంది. కాంగ్రెస్ ఆరోపణలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఈ ఉదయం శిశు మందిర్ దగ్గర చర్చకు రావాలంటూ షబ్బీర్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేవీఆర్ సవాల్ ని స్వీకరించిన కాంగ్రెస్ నేతలు శిశు మందిర్ కు వెళ్లడానికి ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ శ్రేణులు రోడ్డుపైకి రావడంతో కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కారుని నిప్పు పెట్టిన దృశ్యాలు మనం చూడొచ్చు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఎమ్మెల్యే ఇంటి ముందు ప్రస్తుతం భారీగా మోహరించి ఉన్నారు పోలీసులు. ఇంకా ఉద్రిక్త వాతావరణం అలాగే కొనసాగుతోంది. ఎమ్మెల్యే బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన బయటకు రాకుండా పోలీసులు ఆయన ఇంటిని దిగ్బంధించారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దివాకర్, పరిస్థితి ఏమైనా కంట్రోల్లోకి వచ్చిందా, ఇంకా అలాగే కంటిన్యూ అవుతోందా? పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేని బయటకు వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం కాసేపటి క్రితం చూసాం, కాంగ్రెస్ నేత ఇక్కడికి చొచ్చుకోవచ్చే ప్రయత్నం చేయగా ఆయన కారును ధ్వంసం చేశారు. పూర్తిగా కారును అయితే దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులందరికీ ఇక్కడికి వచ్చారు, ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి ఈ దౌర్జన్యంపై మాట్లాడతామని చెప్పి బీజేపీ శ్రేణులు అంటున్నాయి. అయితే ఈ వివాదానికి ప్రధానంగా మనం మొదటి నుంచి చూసుకుంటే షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వివాదానికి ప్రధాన కారణమయ్యాయి. మొదట ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చిన రోజు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చెరుకు రైతులకు సంబంధించినటువంటి ఆ సమితికి సంబంధించినటువంటి భూములు 260 ఎకరాల్లో ఉన్నటువంటి భూముల్లో ఎమ్మెల్యే కొన్ని భూములను ఇతర ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ నెక్స్ట్ డే అంటే మరునాడు ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, షబ్బీర్ అలీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది, ఆధారాలతో వస్తాను, రావాలి అని చెప్పి ఆయన సవాల్ విసిరారు. శిశు మందిర్ కేంద్రంగా అక్కడ గ్రౌండ్లోనే తేల్చుకుందామని చెప్పి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఈ సవాల్కు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు కూడా స్పందించారు. వాళ్ళు కూడా చర్చకు వస్తామనడంతో పోలీసులు ఒక్కసారిగా ఈరోజు అలర్ట్ అయ్యారు. ఇక్కడ అంటే ఎమ్మెల్యే ఇంటి వద్ద మోహరించారు. అటు గ్రౌండ్ వద్ద కూడా పోలీసులు చేరుకున్నారు. గ్రౌండ్ వద్దకు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలని వెంబడే అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద
ఒక్కసారిగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేత మాజీ సర్పంచ్ తన కారులో ఇక్కడికి వచ్చి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇక్కడనే ఉన్నటువంటి బీజేపీ నాయకులు అడ్డుకొని ఆగ్రహంతో కారుని పూర్తిగా ధ్వంసం చేస్తారు, నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ తోపులాటలో పోలీసులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు అయితే ఇప్పటికీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు. ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. అంటే మొన్నటి నుంచి నడుస్తున్నటువంటి ఈ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడతారు. మరోవైపు షబీర్ అలీ అయితే ప్రస్తుతం కామారెడ్డిలో అందుబాటులో లేరు. కానీ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం అక్కడికి విడతల వారీగా గ్రౌండ్కు వెళ్ళి చర్చకు రావాలని చెప్పి ఎమ్మెల్యేకు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ టెన్షన్ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సెన్సార్